తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు జరిగాయి. పార్టీలో నెలకొన్న వర్గపోరుకు చెక్ పెట్టేలా నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఖర్గే. నలుగురు కలిసి గ్రూప్ గా వస్తే భయపడే పరిస్థితి ఉండదన్నారు. ఇక పీఎస్సీ సమావేశంలో ఖర్గే ముందే కొందరు మంత్రులపై సీరియస్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు కోవర్టులున్నారని కామెంట్స్ చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిపై నివేదిక ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీని ఆదేశించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇదే అంశంపై డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, ఏంటి ఖర్గే ముందే మంత్రులపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అవడాన్ని ఎలా చూడొచ్చు? అంటే ఒకటి రెండు మూడు ఇష్యూస్ ఇవాళ ఖర్గే టూర్ సంబంధించి పొలిటికల్ అఫైర్స్ కమిటీ అంటే రాష్ట్ర కాంగ్రెస్ లో అత్యున్నత నిర్ణాయక మండలి, మోస్ట్లీ మంత్రులు ఉన్నారు, ఒక ఇద్దరు ముగ్గురు లేరు దానిలో. జూపల్లి కృష్ణారావు, సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాకుండా మిగతా మంది మంత్రులు ఉంటారు. తర్వాత ముఖ్య పార్టీ నేతలందరూ కూడా ఉన్నారు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో. సో ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మల్లికార్జున ఖర్గే ఏం కామెంట్ చేశారంటే, మీరు గ్రూపులు కట్టకండి, ఎమ్మెల్యేలు నలుగురు ఐదుగురు వచ్చి గ్రూపులు కట్టి మా దగ్గర రిక్వెస్ట్ చేస్తే నేను కానీ రాహుల్ గాంధీ కానీ పట్టించుకోము. అంటే గ్రూపులు కట్టకుండా పార్టీలో గ్రూపుల సంస్కృతి విడనాడాలి అని చెప్పారు. ఎందుకంటే ఆయన కర్ణాటక నుంచి వస్తున్నారు. నిన్నటి వరకు అక్కడ సిద్దరామయ్య వర్సెస్ డీకే శివకుమార్ నడుస్తుంది. 2.5 సంవత్సరాలు కాగానే ముఖ్యమంత్రి చేంజ్ చేయాలి, డీకే శివకుమార్ పెట్టాలని కొద్దిమంది ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తుంటే మరికొద్ది మంది సిద్దరామయ్యని కంటిన్యూ చేయాలంటారు. సో ఆ ఎక్స్పీరియన్స్ తో ఖర్గే గ్రూపులు కట్టకండి అని క్లియర్ మెసేజ్ ఖర్గే ఒకటి ఇచ్చారు. ఎందుకంటే మొన్న బహుశా ఆయన 11 మంది ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు కదా అనిరుద్ రెడ్డి నేతృత్వంలో, దాన్ని ఉద్దేశించి ఆయన అనొచ్చు, ఆ ఫీడ్బ్యాక్ ఉంటుంది. సో ఆ గ్రూపులు కడితే గనక నేను కానీ రాహుల్ గాంధీ కానీ పట్టించుకోను. సింగిల్గా వచ్చి మీ సమస్యలు ఏమైనా ఉంటే గనక చెప్పండి, కానీ ఈ 5 గ్రూపులు, కాంగ్రెస్ లో గ్రూప్ కల్చర్ ఎక్కువ కదా, దాన్ని మేము ఎంకరేజ్ చేయమని ఒక మెసేజ్ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఇచ్చారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో అందరూ ఉండకపోవచ్చు, కొద్దిమంది ఉండొచ్చు, బట్ హీ వాంట్స్ టు గివ్ మెసేజ్ దట్ ఈ అసమ్మతి యాక్టివిటీస్ ని సహించమని చెప్పారు. ఇది రేవంత్ రెడ్డికి చాలా పెద్ద విక్టరీ అని చెప్తాను నేను. ఖర్గే పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఎమ్మెల్యేలు గ్రూపులు కట్టద్దు అని చెప్పడం రేవంత్ రెడ్డికి చాలా పెద్ద విజయం. ఎందుకంటే గ్రూపులు కడితే కనుక ఎవరికి వ్యతిరేకంగా కడతారు? మంత్రులకు వ్యతిరేకంగా కాదు కదా, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగానే జనరల్ గా ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటుంది. సో పరోక్షంగా ఖర్గే రేవంత్ రెడ్డికి సపోర్ట్ ఇచ్చినట్టు అయింది. ఇక రెండోది, మంత్రుల గురించి రేవంత్ రెడ్డి ఫుల్ టోన్ లో అన్నాడు అనుకోను. ఆయన ఏమన్నారంటే ఈ నామినేటెడ్ పదవులు చాలా ఫిలప్ చేయాలి. ఎందుకంటే నామినేటెడ్ పదవులు అంటే ఇప్పుడు ఏ స్థాయిలో పదవులు అయినంటే ఓన్లీ కాంగ్రెస్ లో కార్పొరేషన్స్ ఒక 30-35 కార్పొరేషన్ చైర్మన్ వేశారు, కానీ కింది స్థాయిలో ఉన్న పదవులు ఫిలప్ కాలేదు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్లు, ఇట్లా చాలా ఉంటాయి, దేవాలయ పాలక మండళ్లు, మార్కెట్ కమిటీలు, ఇటువంటివి చాలా చోట్ల ఇంకా ఫిలప్ కాలేదు. లోకల్ బాడీ ఎలక్షన్ ఏమో నెక్స్ట్ మంతే పెట్టుకున్నారు. ఆగస్టులో లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టాలనుకున్నప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కార్యకర్త అనుకుంటాడు కదా, నేను 20 నెలలు అయింది అధికారంలోకి వచ్చి, నాకేం లాభం జరిగింది, నాకేం పదవి వచ్చిందని అనుకుంటారు కదా. మిగతా పార్టీ కార్యకర్తలు వేరు, కాంగ్రెస్ లో కార్యకర్తలు వేరు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గురించి నేను చెప్పాను, పెద్ద ఉండదు. బట్ కాంగ్రెస్ 10 ఏళ్లు పవర్ కి దూరంగా ఉంది కదా, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళకేం పదవులు లేవు కదా. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు న్యాచురల్ గా. మార్కెట్ కమిటీలో, దేవాలయ పాలక మండలి, ఇవి చాలా ఆలస్యం జరుగుతున్నాయి. దీనిలో ఇన్ఛార్జ్ మినిస్టర్స్ ఇన్ఛార్జ్ మినిస్టర్స్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏ జిల్లాలో ఏ పదవులు ఇవ్వాలన్నది ఇప్పుడు కొన్ని చోట్ల గెలిచిన ఎమ్మెల్యేలు ఉంటారు, ఎమ్మెల్యేలు చెప్పింది అల్టిమేట్. కొన్ని చోట్లేమో ఓడిపోయిన చోట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉంటారు. కాబట్టి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నామినేటెడ్ పదవుల విషయంలో చొరవ తీసుకోవాలి అని చెప్పి రేవంత్ రెడ్డి మంత్రులకు సూచించారు. ఇన్ఫాక్ట్ ఆయన ఒక 2-3 ఇన్ఛార్జ్ మినిస్టర్స్ ను, మీరు పాత ఇన్ఛార్జ్ మినిస్టర్స్ ని తీసేశారు. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్, ఎందుకంటే అప్పుడు 12 మంది మంత్రులు ఉండే కదా, కాబట్టి బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి తప్ప మిగతా 10 మంది మంత్రులకు కూడా ఇన్ఛార్జ్ అప్పుడు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఇంకో 3 మంత్రులు వచ్చారు కదా, వాకిటి శ్రీహరి, అడ్లూరు లక్ష్మణ్, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి, 3 వచ్చిన తర్వాత ఇన్ఛార్జ్ మినిస్టర్స్ ఒక 2-3 తీసేశారు. తీసేసిన వాళ్లలో ఇప్పుడు ఎవరిని తీసేశారంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇన్ఛార్జ్ మంత్రిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి తీసేశారు. బహుశా ఆయనకు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ కావచ్చు, ఆయన కూడా వద్దని అనుకోవచ్చు. సో అట్లా కొన్ని చేంజెస్ ఉన్నాయి. సీతక్క ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉండే, ఆమెను తీసుకొచ్చి నిజామాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా చేశారు. నిజామాబాద్ ఇన్ఛార్జ్గా మినిస్టర్గా ఉన్న
జూపల్లి కృష్ణారావుని తీసుకొచ్చి అక్కడ ఆయన్ని ఆదిలాబాద్కి షిఫ్ట్ చేశారు. అట్లాగే నల్గొండకి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా వేశారు. ఇంతకుముందు బహుశా దామోదర్ రాయనరసింహ ఉండే అనుకుంటా. అట్లాగే మెదక్ జిల్లాకి కొండా సురేఖ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉంటే ఇప్పుడు తీసుకొచ్చి మెదక్ జిల్లాకి ఇన్ఛార్జ్ మినిస్టర్గా వివేక్ వెంకటస్వామిని వేశారు. అట్లాగే ఖమ్మం జిల్లాకి వాకిటి శ్రీహరిని ఇచ్చారు. ఆల్రెడీ 3 మంత్రులు ఉన్నారు అక్కడ, పొంగులేటి, బట్టి, ఆ తర్వాత తుమ్మల నాగేశ్వరరావు. ఇన్ఛార్జ్ మినిస్టర్ అంటే ఆ జిల్లా మంత్రులకు ఇవ్వరు, వేరే జిల్లా వాళ్ళని ఇన్ఛార్జ్ మినిస్టర్గా జనరల్గా చేస్తారు. సో ఇన్ఛార్జ్ మినిస్టర్స్ రీషఫల్ చేశారు కాబట్టి ఆయన చెప్పి ఉంటారు ఏంటంటే మీరు ఇమీడియట్గా లిస్ట్ ఇవ్వండి, స్థానిక సంస్థల ఎన్నికల్లోపే భర్తీ చేయాలి. ప్లస్ పార్టీ పదవులు కూడా మహేష్ కుమార్ గౌడ్ తొందరగా భర్తీ చేయాలి. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీస్ అయిపోయినాయి, ఇంకా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాయి, పీసీసీ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ. ఇక్కడ వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ప్రకారం హైకమాండ్ ఆమోదంతో భర్తీ చేయాల్సి ఉంటుంది. పీసీసీ ప్రెసిడెంట్ డైరెక్ట్ గా సెక్రటరీస్ ని తాను వేసుకోవచ్చు, జాయింట్ సెక్రటరీస్ వేసుకోవచ్చు. స్పోక్స్ పర్సన్స్ కూడా హైకమాండ్ అనుమతి కొంత అవసరం ఉంటుంది స్పోక్స్ పర్సన్ విషయంలో. సో ఇవన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. సో ఒక విధంగా ఖర్గే వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో రేవంత్ రెడ్డికి చాలా పెద్ద బూస్ట్. మీ 4-5 ఎమ్మెల్యేలు వచ్చి గ్రూపులు కడితే నేను వినం, రాహుల్ గాంధీ కూడా వినమని చెప్పారు. ఆయన నేను వినా అని కాకుండా, ఎందుకంటే కొంతమంది కాంగ్రెస్ లో 2-3 కౌంటర్స్ ఉంటాయి. అల్టిమేట్ గా ఏంటంటే రాహుల్ గాంధీ ఫ్యామిలీస్ అల్టిమేట్ కాంగ్రెస్ లో అధ్యక్షులు ఎవరున్నా సరే. ఇప్పుడు మొన్న మల్లికార్జున ఖర్గే మాట్లాడింది చాలా వైరల్ అవుతుంది. ఏంటంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇక్కడ మారుస్తారా కర్ణాటక అంటే హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని మల్లికార్జున ఖర్గే ప్రెస్ ముందు చెప్పారు. హైకమాండ్ అంటే నువ్వే కదనయ్యా, నువ్వే పార్టీ అధ్యక్షుడి, మళ్ళీ హైకమాండ్ నిర్ణయం ఉంది, నేను నిర్ణయం తీసుకుంటా అని చెప్పాలి. కానీ అంటే చాలా మంది దాన్ని సెటైరికల్ గా హైకమాండ్ అంటే ఈయన కాదు, గాంధీ ఫ్యామిలీ చెప్తే తప్ప ఈయన వేరే ఏం చేయలేడని చెప్పి, ఆయన సొంత రాష్ట్రం మళ్ళా కర్ణాటక. సో ఇప్పుడు ఆయన ఏం చెప్పారు క్లియర్ గా, నేను వినను, రాహుల్ గాంధీ వినని చెప్పడం ద్వారా మీరు రాహుల్ దగ్గరికి వెళ్ళినా ప్రయోజనం ఉండదు అని చెప్పారు. అంటే అసమ్మతికి తావు లేదని చెప్పి రేవంత్ రెడ్డే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అని క్లియర్ గా చెప్పారు. సో క్లియర్ గా ఇచ్చే ఖర్గే వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అది రేవంత్ రెడ్డికి చాలా బూస్ట్ ఇచ్చేది రేవంత్ రెడ్డిదే. ఎందుకంటే చాలా రకాలుగా వార్తలు వచ్చాయి, ఆయన్ని మారుస్తారు ఈ విధంగా ఇటువంటి వార్తలు వచ్చాయి కదా. సో చాలా క్లారిటీగా మనకి ఇప్పుడు చెప్పినట్టయింది. ఇదొక యాంగిల్. ఇక రెండవది, రేవంత్ రెడ్డి మేము 100 సీట్లు గెలుస్తాం, స్థానిక సంస్థల ఉద్యోగాల్లో స్థానిక సంస్థల్లో మొత్తం మేమే గెలుస్తామని చెప్పారు. 100 సీట్లు అన్నది అతిశయోక్తి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయితే నేను అట్లా ఉంటుందని అయితే చెప్పను. కాంగ్రెస్ పార్టీ 20 months పాలన మీద, 20 నెలల పాలన మీద అయితే అంత గొప్పగా ప్రజాభిప్రాయం ఉన్నట్టయితే నాకు అనిపించట్లేదు. రాబోయే రోజుల్లో ఇంప్రూవ్ చేసుకుంటూ చెప్పలేము. 100 సీట్లు కాదు, ఇప్పుడున్న పరిస్థితిలో అయితే ఐ డోంట్ థింక్ దే విల్ గెట్. ఇవాళ ఎలక్షన్ జరిగితే గనక 60 సీట్లు వస్తాయని అయితే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి అయితే ఉంది. అంటే ఎదుటి పార్టీలో కూడా కన్ఫ్యూజన్ ఉంది, అది కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. బీఆర్ఎస్ ప్లీనరీ సక్సెస్ అయింది, చాలా మంచిగా మళ్ళీ నూతన ఉత్తేజం అనుకున్న సమయంలో 2-3 పరిణామాలు, ఫార్ములా ఈ కేసు, తర్వాత కాళేశ్వరం కేసు, కవిత తిరుగుబాటు, ఇవన్నీ కూడా ఆ పార్టీలో నిరుత్సాహం నింపాయి. తర్వాత ఇప్పుడు కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదన్నారు, బట్ కేసీఆర్ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా అన్నారు. ఈ వేదికగా మనం ఒకటి చెప్పాలి, కేసీఆర్ తర్వాత విజువల్స్ కూడా యాడ్ చేస్తే చూడొచ్చు. అందుకనే బహుశా లీక్ చేశారు, కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు, ఏదో స్పెక్యులేషన్ చేస్తారు యశోదాలు అడ్మిట్ కాగానే. ఆయన ఒక 20-30 మంది లీడర్స్తో ఫోటోగ్రాఫ్ చాలా యశోద హాస్పిటల్లో సూట్ రూమ్ లో 20-30 మంది లీడర్స్ కలిసి నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు. సో కేసీఆర్ ఆరోగ్యానికి వచ్చిన ఇబ్బంది ఏదీ లేదు బీఆర్ఎస్ క్యాడర్ కు, తర్వాత కేసీఆర్ అమ్మాలకి మనం ఆ విషయం చెప్పొచ్చు. ఇక చూడండి విజువల్ చూస్తే కేసీఆర్ మనకి ఏమన్నా అయినట్టు కనబడుతుందా? నిన్న నాకు ఒకళ్ళిద్దరు ఫోన్ చేశారు, కేసీఆర్ ఆరోగ్యం చాలా సీరియస్ ఉందట, డయాలసిస్ అట, ఇంకేదో అట, ఏదో మాట్లాడారు రాత్రి. అందుకనే యశోద హాస్పిటల్ 10:30కు బులెటిన్ రిలీజ్ చేశారు. షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, సోడియం తక్కువైంది కాబట్టి ఆయన అడ్మిట్ చేశామని చెప్పారు. జనరల్ గా కేసీఆర్ కు కొంత నేను అబ్జర్వ్ చేశాను, ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా కొంత కాఫ్, కోల్డ్, ఫీవర్ చాలా త్వరగా అంటుకుంటుంది. ఎప్పుడు కూడా ఈ కాఫ్, కోల్డ్, ఫీవర్ అన్నది రెగ్యులర్ గా ఆయనకు వస్తూ ఉంటుంది. దాని గురించి కొంత షుగర్ కంట్రోల్ చేయడానికి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అందుకనే బెడ్ మీద కాకుండా ఆ విజువల్లో మనం చూస్తే గనక
చాలా క్లియర్ గా కేసీఆర్ ఆ నేతలందరితో కూర్చొని సంభాషిస్తున్నట్టు ఉంది. దీన్ని బట్టి చూస్తే ఏమనిపిస్తుంది, ఆయనకి సెలైన్ ఉందా చేతికి? లేదు కదా. ప్రికాషనరీ మెజర్ గా జాయిన్ అయ్యారు, ఫీవర్ ఉంటుంది కాబట్టి జాయిన్ అయ్యారు. సో అనవసరమైన స్పెక్యులేషన్స్ కేసీఆర్ ఆరోగ్యం గురించి ఎవరు కూడా పుట్టించొద్దు. ఆయన నిక్షేపంగా ఉన్నారు, నిక్షేపంగా ఉండాలని కోరుకుందాం. ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రముఖ పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్రానికి ఆయన గైడెన్స్ కావాలి. ప్రతిపక్షంలో ఉన్నా సరే ఆయన సూచనలు కావాలి, అధికార పక్షంలో ఉన్నా ఆయన సూచనలు కావాలి. కొన్ని విషయాల్లో ఆయనతో విభేదించవచ్చు, బట్ డెవలప్మెంట్లో వెల్ఫేర్లో కేసీఆర్ను మించిన వాళ్ళు లేరు. కొన్ని కారణాల వల్ల ఆయన ఓడిపోయారు. ఆ పవర్లో ఉండడం వల్ల ఆయన తెలియదు, ఆరోగెన్స్, యాక్సెసిబిలిటీ ఇవన్నిటి వల్ల, ఫ్యామిలీ రూల్ అని లేకపోతే నిరుద్యోగుల అన్హ్యాపీనెస్ వీటి వల్ల ఓడిపోయారు. కానీ కేసీఆర్ నిండు నూరేళ్లు మనం ఏమన్నా కోరుకోవాలి, నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని మనం కేసీఆర్ కోరుకోవాలి. ఆయన అయితే నిక్షేపంగా ఉన్నారు. అనవసరమైన స్పెక్యులేషన్స్ ఎవరు కూడా క్రియేట్ చేయదు. సో ఇక ఖర్గేకి సంబంధించి అనిరుద్ రెడ్డి నిన్న చేసిన కామెంట్స్ పార్టీలో అయితే ఒకటి నేను అనిరుద్ రెడ్డికి సంబంధించి ఏం కామెంట్ చేస్తానంటే, ఆయన పార్టీకి లైన్ దాటి మాట్లాడుతున్నారా మొదలు మాట్లాడుతున్నారా అన్నదానికంటే అనిరుద్ రెడ్డి కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ రైజ్ చేస్తున్నారు. స్వపక్షంలో ప్రతిపక్షం అంటే కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి జరుగుతుంది. ఇప్పుడు హైడ్రా ఉంది కదా, హైడ్రా రాష్ట్రం అంతటా కూడా కూలగొడుతుంది, చర్యలు తీసుకుంటుంది. ఆయన ఏం చేశారు, ఆయన మిగతా ఎమ్మెల్యేలు వంశీరామ్ బిల్డర్స్ మన్హటన్ అనే ఒక ప్రాజెక్టు చేపడుతుంది ఖాజాగూడ దగ్గర. మరి అది చెరువును కబ్జా చేసి మన్హటన్ వంశీరామ్ బిల్డర్స్ చేస్తుంటే ఈ వంశీరామ్ బిల్డర్స్ లో అన్ని పార్టీల రోల్ ఉందట. మీరు చూడండి, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడట్లే, బీజేపీ వాళ్ళు మాట్లాడట్లే, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడట్లే, అందరు కుమ్మక్కయ్యారట వంశీరామ్ బిల్డర్స్ లో. ఎందుకంటే అందరికీ వాటాలు ఉన్నాయట. ఇది చాలా మంది నాకు చెప్పారు కాబట్టి నేను రేజ్ చేయాలి కాబట్టి చేస్తున్నా. వంశీరామ్ బిల్డర్స్ మన్హటన్కి నిజంగా చెరువును కబ్జా చేసిందా, చేస్తే గనక హైడ్రా ఏం చేస్తుంది, ఎందుకు చేయట్లేదు? దీన్ని నేను కాదు క్వశ్చన్ చేసింది, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పిల్లేశారు హైకోర్టులో. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి వంశీరామ్ బిల్డర్స్ అక్రమ నిర్మాణం చేపడుతుంది, ఈ మన్హటన్ అనే ప్రాజెక్టు చెరువును పూర్తి చేస్తుందని. మరి చిన్న చిన్న వాటినే హైడ్రా కొట్టేస్తుంది కదా, మరి ఎందుకంత ఆ బిల్డర్? పోనీ ఈ వంశీరామ్ బిల్డర్స్ కడితే గనక, ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తే గనక ఆపోజిషన్ ఏమైనా ఉద్యమం చేస్తుందా? బీజేపీ వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారా? బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారా? అందరికీ వాటాలు ఉన్నాయి, దొంగలు కలిసి ఊళ్ళంతా పంచుకున్నట్టు రాజకీయ పార్టీలు అన్ని కూడా పంచుకుంటున్నాయన్నది ఆరోపణ. ఇది ఆయన సైడ్ వెర్షన్. నాతో కాదు మిగతా జర్నలిస్టులు అసెంబ్లీలో కూడా ఆయన చెప్పారు, అసెంబ్లీలో రేజ్ చేశారు ఆ ప్రాజెక్ట్ గురించి. సో దీని మీద మరి మిగతా రాజకీయ పార్టీలు ఎందుకు మాట్లాడట్లేదు అర్థం కాలేదు. ఇట్లా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఫిలిం నగర్లో టెంపుల్, కొన్ని విషయాలు ఏంటంటే రాజకీయ పార్టీలకి మామూలు వచ్చాయనుకోండి, డబ్బులు వచ్చాయనుకోండి సైలెంట్గా ఉంటారు, రాలేదనుకోండి డిమాండ్ చేస్తారు. అట్లాగే మెగా గురించి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ తిట్టింది, మెగాకే అన్ని అని చెప్పి. ఇప్పుడు వీళ్ళు రాగానే వీళ్ళు అదే ఇస్తున్నారు. బీజేపీకి ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చారు మెగా, బీఆర్ఎస్కి ఇచ్చారు, కాంగ్రెస్కి ఇచ్చారు, అందుకని ఎవరు మాట్లాడు. సో అంతే. ఈ వంశీరామ్ బిల్డర్స్ కూడా ఆయన మాట్లాడారు, దాని తప్పేం లేదు కదా. తప్పు చేస్తున్నప్పుడు క్వశ్చన్ చేస్తే అంటే ప్రతిపక్షమే మాట్లాడేది మనం మాట్లాడదంటే మరి అది తప్పులేదు కదా. రెండవది, కొద్దిమంది కోవట్టులు ఉన్నారు అని కామెంట్ చేశారు చంద్రబాబు నాయుడు కోవట్లు. నేను ఆయన అడిగాను, చంద్రబాబు నాయుడు కోవట్లు ఎవరు మీ దృష్టిలో? మీరు ఎవరిని అన్నారు? రేవంత్ రెడ్డిని అన్నారా లేకపోతే వేరే వాళ్ళని అన్నారా? ఎందుకంటే బీఆర్ఎస్ అంటుంది కదా చంద్రబాబు నాయుడు కోవట్ అంటే. నేను నల్లా కనెక్షన్లు ఈ కనెక్షన్లు బంద్ చేయమని ఎవరు చెప్తా? చంద్రబాబు నాయుడు కోవట్ రేవంత్ రెడ్డి ఎందుకు అవుతారు? కాంట్రాక్ట్ అన్నట్టు. ఆ కాంట్రాక్ట్ బనకచెర్ల ప్రాజెక్టు కాంట్రాక్ట్ ఎవరైతే ఇవ్వబోతున్నారో ఆ కాంట్రాక్ట్ కంపెనీ తయారు చేసింది. దీని మీద టీడీపీలో వైసీపీకి వ్యతిరేకంగా పోటీ చేసిన ఏబీ వెంకటేశ్వరరావు కూడా ఇదే రకమైన ఆరోపణ చేశారు. బనకచెర్ల కరెక్ట్ కాదు, ఆ డిజైన్ రూపొందించిందంతా కూడా కాంట్రాక్ట్ సంస్థ. సో బనకచెర్లగా అసలు సాధ్యమే కాదు. ముందు చంద్రబాబు నాయుడుకు సంబంధించిన వ్యక్తుల ఏదైతే ఉందో వాళ్ళ కరెంట్ కనెక్షన్, నీళ్ల కనెక్షన్ కట్ చేయాలని చెప్పి ఈయన చేసిన కామెంటు ఆ కాంట్రాక్ట్ గురించట.
సో దాని మీద మరి పిసిసి ఇప్పుడు షోకాజ్ నోటీసు అడుగుతుందా? ఇప్పుడు సోమవారం జరగబోయే క్రమశిక్షణ కమిటీ సమావేశంలో ఈ నోటీసులు జారీ చూడాలి. అయ్యే అవకాశాలు కూడా సరే, ఇప్పుడు నోటీసు మొన్న కొండ మురళికి ఇచ్చారు, నోటీస్ ఇచ్చి ఏదో చేస్తారు. బట్ అల్టిమేట్ గా యాక్షన్ వరకు అయితే వెళ్ళదు. వెళ్తే ఏముంటుంది, అనిరుద్ రెడ్డికి ఇద్దరు ఆప్షన్స్ కదా. సో అక్కడ దాకా వెళ్ళదని నేను అనుకుంటున్నాను. ఓకే. ఇక ఎందుకంటే అనిరుద్ రెడ్డి మిగతా ఎమ్మెల్యేలు సపోర్ట్ ఉంది. మరి 10 మంది ఎమ్మెల్యేలు ఆయన పిలిస్తే వస్తే 10 మంది అసంతృప్తి ఉన్నట్టే కదా. కొత్త ఎమ్మెల్యేలు చాలా మంది అసంతృప్తి ఉన్నారు. 64 మందిలో 40 మంది వరకు కొత్త ఎమ్మెల్యేలు మాకేం పనులు అవ్వట్లేదు, మంత్రులే మొత్తం పనులు చేసుకుంటారు, మంత్రులే సంపాదించుకుంటున్నారన్న అసంతృప్తి మాత్రం ఖచ్చితంగా ఉంది. ఓకే. తర్వాత మా నియోజకవర్గాల్లో వేలు పెడుతున్నారు, మాకు చెప్పకుండా చేస్తున్నారు, చాలా డీల్ చేస్తున్నారన్న అసంతృప్తి అయితే ఖచ్చితంగా ఉంది. అదొకటి చెప్పాలి. ఇక మంత్రివర్గ విస్తరణకు సంబంధించి నిన్న మన మీటింగ్ చూసాం, అందరూ పోయినారు కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం పోలేదు స్పందన. రాజగోపాల్ రెడ్డి పిలవలేదు, రాజగోపాల్ రెడ్డి తనని అసలు పిలవలేదని చెప్తున్నారు కదా. అంటే నేను ఒకటి రాలేదని చెప్పారు. నేను ఒకటి చెప్తున్నా, రాజగోపాల్ రెడ్డిని, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని హైకమాండ్ వెన్నుపోటు పొడిచిందని చెప్పాలి. ఎట్లా అంటున్నాను నేనంటే అంటే ఇప్పుడు కొద్దిమంది అనొచ్చు, ఒకే కుటుంబంలో 2 మంత్రి పదవులు ఎట్లా ఇస్తారు అని క్వశ్చన్ చేయొచ్చు. మరి మీరు ఆయన బీజేపీలో పోయినాడు, మునుగోడు పోటీ చేశాడు, ఓడిపోయినాడు. మీరు కాంగ్రెస్లో ఎందుకు తీసుకున్నారు? మళ్ళా తీసుకునేటప్పుడు మీరు హామీ ఇచ్చేటప్పుడు, మంత్రి పదవి హామీ ఇచ్చేటప్పుడు, అప్పుడు మీరు ఒకే కుటుంబంలో వీళ్ళిద్దరు బ్రదర్సు అని తెలియదా? తెలుసు కదా, తెలిసే ఇచ్చారు కదా. ఇప్పుడు ఎందుకంటే మన లైవ్ లో మహేష్ కుమార్ గౌడ్ అన్నారు, ఏంది రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదని అసంతృప్తి ఉన్నారంటే ఎస్, ఆయనకు హైకమాండ్ కమిట్మెంట్ ఉంది, మంత్రి పదవి కమిట్మెంట్ ఉందని పిసిసి చీఫే చెప్పారు మన లైవ్ లో. సో మంత్రి పదవి కమిట్మెంట్ ఇచ్చినప్పుడు మీరు అప్పుడు ఒక్కళ్ళ ఇద్దరా కుటుంబంలో ఎంతమంది ఉన్నారని చూసుకోవాలి కదా. కమిట్మెంట్ ఇచ్చిన వివేక్ మంత్రి పదవి ఇచ్చి ఆయన ఫ్యామిలీలో కూడా 2 ఉన్నారు కదా, వంశీ ఎంపీ ఉన్నారు, ఇంకో సోదరుడు వినోద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి వాళ్ళకి ఇచ్చినప్పుడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే ఆయన వెన్నుపోటు లెక్కనే అనుకుంటారు కదా. ఆయన అదే చెప్తున్నారు తన సన్నిహితుల దగ్గర, నన్ను హైకమాండ్ వెన్నుపోటు పొడిచింది, ఇప్పుడు నన్ను 25 నెలలుగా నన్ను ఇబ్బంది పెట్టింది, పోనీ ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత భువనగిరి ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఆయనకి ఏం హామీ ఇచ్చారంటే, భువనగిరి ఎంపీ మిగతా అన్ని చోట్ల మంత్రులు ఇన్ఛార్జులు, కానీ భువనగిరి ఎంపీకి మాత్రం ఇన్ఛార్జిగా రాజగోపాల్ రెడ్డిని పెట్టి రేవంత్ రెడ్డితో సహా మిగతా నేతలందరూ కూడా ఏం హామీ ఇచ్చారంటే, చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకుంటే నీకు మంత్రి పదవి ఖచ్చితంగా వస్తుందంటే ఆయన గట్టిగా తిరిగారు. నిజానికి భువనగిరి కొంచెం టైట్ ఉండే ఎలక్షన్, కానీ రాజగోపాల్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఎందుకంటే భువనగిరి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నారు, ఆ నల్గొండ ఎమ్మెల్సీ ఇదివరకు గెలిచారు. సో కొంచెం దయాగుణం ఎక్కువ. రాజగోపాల్ రెడ్డి చాలా ఖర్చు పెడతారు. తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా మందికి ఫండింగ్ చేశారు. జనగామ దగ్గర పెద్ద ఎత్తున వృద్ధాశ్రమం, ఆశ్రమం 15 కోట్లు పెట్టి ఖర్చు పెట్టారు. తన నియోజకవర్గంలో ఎస్పెషల్లీ ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు అన్ని కూడా క్లోజ్ చేశారు. సో పైసలు ఆయనకు అప్పులున్నా సరే, సుషి ఇన్ఫ్రా మరి లాభాల్లో ఉందో నష్టాల్లో తెలియదు, కానీ చేతికి ఎముక ఉండదు. మీకు తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కూడా ఫండింగ్ చేశారు తెలుసా. ఆయన కాంగ్రెస్లో ఉంటూ కేసీఆర్ తెలంగాణ మీద అభిమానంతో కేసీఆర్తో ఫండింగ్ చేశారు. సో అటువంటి వ్యక్తిని ఇప్పుడు మునుగోడు సమయంలో వెళ్ళొచ్చు, ఎందుకు ఆయన కేసీఆర్ను ఓడించాలని చెప్పి ఇది ఇక్కడ సాధ్యం కాదు, తనకు పిసిసి ఇవ్వలేదని చెప్పి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత మరి మీరు పార్టీలోకి ఎందుకు తీసుకున్నప్పుడు మంత్రి పదవి హామీ ఇచ్చినప్పుడు ఒకే జిల్లాలో 2 మంత్రులు అని కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరికి ఇస్తామని అప్పుడు గుర్తుండాలి కదా. ఇప్పుడు ఆయనకి ఇవ్వకపోవడం వల్ల డెఫినెట్గా అన్రెస్ట్ క్రియేట్ చేస్తారు. ఆయన ఏమంటారంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, తర్వాత రేవంత్ రెడ్డి ముగ్గురి రోల్ ఉంది నాకు రాకపోవడం వెనుక. ఎస్సీ వర్గీకరణ ఇష్యూ లేపింది వాళ్లే, తర్వాత ఇంకా మిగతా ఇష్యూస్ కూడా లేపారు వాళ్ళు. ఎస్టీలకు ఇవ్వలేదు, ఎస్సీ వర్గీకరణ ఇవ్వలేదు అని చెప్పి నాకు రాకుండా చేశారని ఆయన అభిప్రాయపడుతున్నారు. సో మొత్తానికి ఆయన ఏం భావనలో ఉన్నారంటే, హైకమాండ్ నాకు వెన్నుపోటు పొడిచింది, అనవసరంగా నన్ను తీసుకొచ్చారు, నేను అప్పుడు బీజేపీ నుంచి పోటీ చేసినా గెలిచుండేవాడిని మునుగోడు, ఎందుకంటే సింపతి వచ్చింది, 13,000తో ఓడిపోయినారు కదా. తర్వాత బీజేపీలో సిటీ టికెట్ అడిగిన, ఎల్బీనగర్ టికెట్ అడిగినా ఇచ్చేవాళ్ళు, లేదా నెక్స్ట్ నేను భువనగిరి ఎంపీ పోటీ చేస్తే ఆయన గెలిచేవాళ్ళు, బీజేపీ నుంచి పోటీ చేసిన. ఇవాళ సెంట్రల్ మినిస్టర్ అయినా అయ్యేవాళ్ళు. అదంతా పోగొట్టుకుని ఎమ్మెల్యేగా మళ్ళీ నన్ను ఎందుకు ఇట్లా ఉంచడం అని ఆయన బాధపడుతున్నారు. సో మల్లికార్జున ఖర్గే నుంచి పిలుపు రాకపోవడం అయితే ఆయన బాధగా ఫీల్ అవుతున్నారు. ఆయన అడ్రస్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా అన్రెస్ట్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు టైం గురించి, బట్ సమయం సందర్భం వచ్చినప్పుడు ఆయన చెప్తారు కదా ఆయన సత్తా ఏంటి ఏందన్నది. ఎందుకంటే
ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉండొచ్చు మంత్రి పదవి, బట్ రాజగోపాల్ రెడ్డికి నల్గొండ జిల్లా అంతా కూడా ఫాలోయింగ్ ఉంది. తన ఫాలోవర్స్ తో ఇప్పుడు ఆల్రెడీ ఆయన అసెంబ్లీలో అన్నారు కేసీఆర్ యాదాద్రి టెంపుల్ కట్టించారు, కేసీఆర్ పేరే బాగుందని 2 సందర్భాల్లో వేశారు. సో సమయం చూసి ఆయన బాంబు వేస్తారు. సో ఇటువంటి వాళ్ళని రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళని బయట ఉంచడం కంటే లోపల ఉంచుకుంటేనే బెటర్ కాంగ్రెస్ హైకమాండ్. తెలియకుండానే అసంతృప్తి తీసుకొస్తారు. సో ఏం చేస్తారో చూడాలి. మరి రాజగోపాల్ రెడ్డి పిలవలేదు, మిగతా వాళ్ళందరినీ పిలిచారు. మరి రాజగోపాల్ రెడ్డి పిలవలేదు, మిగతా వాళ్ళందరినీ పిలిచారంటే మిగతా వాళ్ళకందరికీ ఇవ్వరు కాబట్టి పిలిచారా, రాజగోపాల్ రెడ్డికి ఇచ్చే ఉద్దేశం ఉందో పిలిచారా అన్నది అయితే తెలియదు. బట్ ఆయన అయితే వెయిట్ చేస్తున్నారు. ఆయన అయితే పార్టీ కార్యక్రమాల్లో ఇప్పుడు మంత్రి పదవి రాకపోయిన తర్వాత అయితే పాల్గొనలేదు. నిన్న నాకు పిలవలేదు, నేను పోలేదు అని కూడా చెప్పారు. చూద్దాం రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ ఎక్కడి వరకు వెళ్తుందని. రైట్ థ్యాంక్ యూ భరత్. ఇది వాళ్ళ DNA. మరిన్ని అప్డేట్స్ రేపు DNAలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సి తెలుగు న్యూస్.